ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము దావీద్ దగ్గర ప్రధాన యాజకుడిగా ఉన్న వ్యక్తి అయిన అబ్యాతారు గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాము. ఈ అబ్యాతారు ఎవరు అంటే అహీమెలెకు యొక్క కొడుకు అనమాట. ఇతను సౌల్ టైంలో ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. సో ఏమవుతుందంటే దావీదు సౌలు తరుముతున్నప్పుడు ప్రాణభయంతో పారిపోతూ ఈ అబ్యాతారు అహిమేలెకు ఉన్న ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు తను ఆకలితో సఫర్ అవుతున్నప్పుడు ఈ అహిమేలెకు ఏం చెప్తాడంటే ఈ అంటే తినడానికి ఏదన్నా ఉందా అడిగినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే దేవుడి సన్నిధిలో పెట్టి సముఖపు రొట్టెలు ఉంటాయి అన్నమాట. అవి కొన్ని రోజుల తర్వాత చేంజ్ చేసేస్తారనమాట. సో అవి మాత్రమే ఉన్నాయి, అవి తినడానికి మీరు ఎలిజిబుల్లేనా అని అడిగినప్పుడు, అయ్యా మా భార్యలకు మేము దూరంగా ఉన్నాము, మేము అంటే అపవిత్రం కాలేదు అని చెప్పినప్పుడు అహీమెలెకు ఏం చేస్తాడంటే అవి ఇస్తాడనమాట. వాళ్ళు తింటారు. తర్వాత తినిన తర్వాత దావీదుకి అడుగుతాడనమాట, నాకు ఒక వెపన్ కావాలి అంటే, నువ్వు గొలియాతుని చంపినప్పుడు ఆ కత్తి ఉంది కదా, ఆ కత్తిని అంటే ఈ క్లాత్లో చుట్టు పెట్టినాము అని చెప్తాడనమాట. అది ఇస్తాడనమాట. యాక్చువల్గా దావీదు వచ్చినప్పుడు అహీమెలెకు ఏమని అడుగుతాడంటే, సమాధానంగా వస్తున్నావా అంటే, అందరికీ ఏం తెలుసు, దావీదికి సౌలుకి మధ్య ఉన్న గొడవలు ఎవరికి తెలియదు. బయటికి సొసైటీకి ఏం కనిపిస్తుంది, దావీదు చాలా పరాక్రమవంతుడు, తనకి పరాక్రమ కార్యాలను చూసి సౌలు ఫ్లాట్ అయిపోయి ఎంతో ఇష్టపడి తన దగ్గర సైన్యాధిపతిలాగా పెట్టుకొని తర్వాత అల్లుని చేసుకొని తర్వాత తను ఎంతగానో మంచిగా చూసుకుంటున్నాడని అందరూ అనుకుంటారు. తర్వాత వాళ్ళకి తెలియదు కదా, అహిమేలకి తెలియదు కదా దావీదికి సౌలుకి మధ్యన గొడవలు, సౌలు దావీదుని చంపాలని వెంటపడుతున్న విషయాలు అవన్నీ ఏం తెలియదు అనమాట. సో మొత్తానికి ఫుడ్ ఇచ్చాడు, కత్తి ఇచ్చాడు, అవి తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత సౌలు ఈ విషయం తెలుసుకుంటాడు. ఎవరి ద్వారా? ఒకటి సేవకుడి ద్వారా తెలుసుకొని పిలిపించి అడుగుతాడు అనమాట, మీరు ఎందుకు ఇట్లా నాకు శత్రువైన దావీదికి ఎందుకు మీరు ఫుడ్ ఇచ్చారు, ఎందుకు తనకి కత్తి ఇచ్చారు అంటే, మీరు ఎందుకు విచారణ చేసి దావీదుకి హెల్ప్ చేశారు? అయ్యా మాకేం తెలుస్తుంది మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు, మాకు తెలియదు కదా, తను సమాధానంగానే వచ్చానని చెప్పాడు మాతోటి. తర్వాత అంటే ఎన్నోసార్లు మీ అల్లుడైన దావీదు కొరకు, మీ కొరకు ఎన్నోసార్లు మేము దేవుడి దగ్గర విచారణ చేశాం కదా, అలాగే ఇప్పుడు కూడా దేవుడి దగ్గర విచారణ చేశాము, దేంట్లో మా మిస్టేక్ ఏంది అని ఎంతో క్లియర్గా, అంటే మాకు తెలియకుండా జరిగింది ఇది అని ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా, ఎంతగా అంటే సౌలు రాంగ్గా చేస్తాడంటే, అసలు తన జీవితంలో తను చేసిన నేను బిగ్గెస్ట్ మిస్టేక్ అనుకుంటానండి ఇది. ఎందుకంటే ప్రధాన యాజకుడిని చంపడం అనేది. సో ఆ ఊర్లో ఉన్న 80 మంది ఈ అంటే ఈ అహిమేలెకుతో పాటు ఆ ఊర్లో ఉన్న అందరిని అనమాట, వాళ్ళందరినీ చంపుతాడనమాట. జస్ట్ అబ్యాతారు మాత్రమే దేవుని కృప వల్ల ఆ తప్పించుకొని పారిపోయి ఎవరి దగ్గర చేరుకుంటాడు, దావీదు దగ్గర చేరుకొని జరిగిన విషయం అంతా చెప్తాడు. పాపం దావీదు చాలా బాధపడతాడు. బాధపడమే కాదు, నువ్వు నాతోనే ఉండని చెప్పి అప్పటి నుంచి దావీదు దగ్గర అబ్యాతారు ఉంటాడనమాట. ఉన్నప్పుడు అంటే దావీదు ఎక్కడికి పోవాలన్నా, ఏం చేయాలన్నా దేవుడి దగ్గర విచారణ చేసినప్పుడు ఈ అబ్యాతారే చాలా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే తెలుసు కదా, ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు వాళ్ళు అది తెచ్చుకొని దేవుడి దగ్గర విచారణ చేస్తారు కదా. సో అట్లా అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తాడు కష్టకాలంలో. దావీదు రాజు అయినప్పుడు, అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు, దావీదు యెరూషలేము వదిలిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు, అన్ని సమయాల్లో దావీదుకి ఎప్పుడూ తోడుగా ఉంటూ దేవుడి మాటలు తెలియజేస్తూ తనకు, అంటే దావీదు ఎక్కువ ఆధారపడే దేవుడి మీదే కదండి. దేవుడి మీద ఆధారపడినప్పుడల్లా ఈ అబ్యాతారు దేవుడి దగ్గర కనిపెట్టి దేవుడి మాటల్లాగా దావీదుకు చెప్పడము, ఈ విధంగా ఎంతగానో సహాయకరంగా ఉంటాడనమాట. అయితే అబ్యాతారు లాస్ట్లో మాత్రం ఒక చిన్న మిస్టేక్ చేస్తాడండి. ఈ ఈ అబ్షాలోం తర్వాత అదోని తన రాజుగా ప్రకటించుకున్నప్పుడు, అప్పుడు యోవాబు అండ్ ఈ అబ్యాతారు తెలియక, అంటే అది ఎలా జరిగిందో మనకు తెలియదు కానీ అదోనియా వైపు వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఇంకా అప్పుడు దావీదు బాధపడతాడనమాట. అంటే అంటే ఇన్ని సంవత్సరాలు దావీదుకి నమ్మకంగా ఉన్న వ్యక్తి
ఇప్పుడు దావీదుకి అగెనిస్ట్‌గా అయ్యాడు. ఇప్పుడు అబ్యాతారు అంతవరకు అన్ని అంటే దేవుని కృపలో బతికాడు. దావీదుకి ఎంతో సహాయం చేస్తూ బతికాడు. తను కూడా దేవుడి ఎదుట యథార్థంగా ఉన్నట్టు ఎక్కడ పాపం చేసినట్టు కూడా బైబిల్‌లో ఏమి రాయబడలేదండి. కానీ అదోనియా పక్షాన వహిస్తాడు. అదొక్కడే తను చేసిన నేను మిస్టేక్ అని చెప్పను కానీ మిస్‌లీడ్ అయ్యుండొచ్చు. అంటే యోవాబు వెళ్ళాడు కాబట్టి తను కూడా ఎళ్ళుండొచ్చు. బట్ యోవాబు దావీదుకి ఎంతగానో అంటే కావాల్సిన వ్యక్తి రైట్ హ్యాండ్ అనుకోండి దావీదుకి అంటే యుద్ధాలలో. అలాంటి వ్యక్తి వెళ్తుంటే ఇతను కూడా చూసి వెళ్ళాడా? సరే. అలా వెళ్ళుంటే ఎప్పుడు మనం ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళక్కడికెళ్తున్నారు. ఈ దైవజనుడు ఇట్లా, వాళ్ళిటు ఎళ్తున్నారు కాబట్టి నేనెళ్తున్నాను. అంత పెద్ద దైవజనుడు ఎళ్ళాడు కాబట్టి నేనెళ్తున్నాను. అట్లాంటి దేవుడి దగ్గర కుదరవండి. అబియతారు ఏం చేసుండాలా? దేవుడి దగ్గర విచారణ చేసుండాలి. అయ్యా! అదోనియా రాజుగా ప్రకటించుకుంటున్నాడు. దావీదును కాదని, దావీదు మాట చొప్పున కాకుండా, ఇది నువ్వు చూజ్ చేసుకున్న వ్యక్తేనా? యోవాబు పొరపాటు చేసుండొచ్చు. అబ్యాతారు అక్కడ అక్కడ దేవుడి దగ్గర విచారణ చేసి జాగ్రత్తగా ఉండుండొచ్చా? సో, అక్కడ విచారణ చేయడంలో తను తప్పిపోయాడండి. అసలు అదోనియా పక్షాన వహించినందుకు సొలొమోను జస్ట్ మిస్ దానికి డెత్. అంటే అబ్యాతారుని కూడా చంపాలి యాక్చువల్‌గా. కానీ సొలొమోను ఏం చెప్తాడంటే, ఎప్పుడు నువ్వు నా తండ్రికి నమ్మకంగా ఉన్నావు. నా తండ్రితో ఎప్పుడు తోడుగా ఉన్నావు. కాబట్టి తన కష్టాల్లో నువ్వు ఉన్నావు కాబట్టి, నేను నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. వెళ్ళిపోయి అక్కడ పొలం చూసుకుంటూ బతుకు అని ప్రధాన యాజకుడిగా తీసేస్తాడనమాట. అంటారు కదా! జస్ట్ ప్రాణాలతో దేవుడు పెట్టిన కనికరం, కృపతో తన ప్రాణాలతో బయటపడతాడనమాట. సో, తన యొక్క ఆ హై ప్రీస్ట్ అనే ఆ పొజిషన్ పోగొట్టుకొని. చూడండి చాలా సార్లు మనం దేవుని పని చేస్తూ ఉంటాము. ఎప్పుడో కొంతమంది ద్వారా మిస్‌లీడ్ అయిపోయామనుకో, మనం ఎంతగానో తనం చేసిన మంచంతా పోయింది చూసారా? సో, మనం చేసిందంతా మంచి పోగొట్టుకునే వాళ్ళలాగా ఉండకూడదు. మనం స్పిరిచ్యువల్ థింగ్స్‌లో జాగ్రత్తగా ఉండాలి. ఏ మనిషిని చూసి మోసపోకూడదు. ఏ మనిషి మాటలు విని మోసపోకూడదు. ఎప్పుడు మనకొక స్టాండర్డ్ ఉందండి. అది పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యము, తండ్రి. యేసయ్య దగ్గరికెళ్ళి మనము అది దేవుడి దగ్గర విచారణ చేయాల్సి తప్ప, ఆ ప్రవక్త చెప్పాడు, లేకుంటే ఆ గొప్ప దైవజనుడు చెప్పాడు, ఆ చర్చిలో ఎల్డర్ చెప్పాడని మాత్రం పొరపాటు చేశామంటే మన ఆత్మీయ జీవితానికే కాదు, మన లైఫ్ కూడా చాలా డేంజర్ ఉంటది. మనము ఎంతగానో జాగ్రత్తగా ఈ లోకంలో నడుచుకునే వ్యక్తుల్లాగా ఉండాలి. సో, అబ్యాతారు అలాగా అంటే యాక్చువల్‌గా వీళ్ళు ఏలీ కుటుంబీకులనమాట. యాక్చువల్‌గా దేవుడు ఏలీకి ఒక శాపం ఇస్తాడు కదా! అంటే అంటే ఏలి చేసిన మిస్టేక్‌ని బట్టి, వాళ్ళ కొడుకులు చేసిన మిస్టేక్స్‌ని బట్టి, వాళ్ళని ఇంకెప్పటికీ మేము అంటే ఎప్పటికి వాళ్ళు ప్రధాన యాజకులుగా ఉండరు అన్నట్టుగా అబ్యాతారు కూడా ఆ జనరేషనే కాబట్టి కర్స్ అట్లా ఆపరేట్ అయింది. వాటెవర్ ఇట్ మే బీ ఆయన కరెక్ట్‌గా ఉండుంటే ఆ కర్స్ కూడా ఆపరేట్ అయ్యి ఉండేది కాదు కదా! ఎంత నష్టమైన దేవుడి దగ్గరికెళ్ళినప్పుడు, ఎంత కర్స్ అయినా అది ఏదైనా కానీ దేవుడి దగ్గర మనం యథార్థంగా ఉన్నప్పుడు, దేవుడికి నమ్మకంగా జీవించినప్పుడు, దేవుడు మనల్ని తప్పించి, ఆ శాపమంతా తొలగించి, ఆ కాడిని విరగ్గొట్టి, మనల్ని ఆశీర్వదించి, ఆశీర్వాదకరంగా మనల్ని చేస్తాడు. అబ్యాతారు చేసిన అంత చిన్న మిస్టేక్ మనం చేయకుండా జాగ్రత్త పడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే అబ్యాతారు గురించి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్‌లో రాపిచ్చి పెట్టాడు. మనం అలా ఉందామా? ప్రైజ్ ద లార్డ్.